హే గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ మాధురి శిఖరం. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసరికి నైట్ స్కిన్ కేర్ రొటీన్. హలో ఆల్! హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈ వీడియోలో నేను నా నైట్ స్కిన్ కేర్ రొటీన్‌ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. యాక్చువల్‌గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, "నీ స్కిన్ చాలా క్లియర్‌గా ఉంటుంది. ఎలా స్కిన్ కేర్ చేసుకుంటావు?" అని అడుగుతూ ఉంటారు. సో, దానికోసమని నా నైట్ స్కిన్ కేర్ రొటీన్‌ని నేను చేయడం జరుగుతుంది. ఈ వ్లాగ్‌లో నేను చేస్తున్నానో, స్టెప్స్ ఫాలో అవుతున్నానో, ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నానో అవన్నీ క్లియర్‌గా చెప్తాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనం హెయిర్ అడ్డం రాకుండా స్కిన్ కేర్ చేసేటప్పుడు ఒక హెయిర్ బ్యాండ్‌తో హెయిర్‌ని వెనక్కి పెట్టేద్దాము. సో, ఫస్ట్ నేను హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను. నా హెయిర్ అంతా వెనక్కి వేసుకొని హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను. సో దట్ హెయిర్ వల్ల డిస్టర్బెన్స్ ఏమీ ఉండకూడదని. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నా హ్యాండ్స్ అయితే చాలా క్లీన్‌గా ఉన్నాయి. బికాజ్ మనం స్కిన్‌ని టచ్ చేస్తున్నాము. సో, చాలా క్లీన్‌గా ఉండాలి. ఫస్ట్ స్టెప్, నేను టోనర్‌ని యూజ్ చేస్తున్నాను. ఈ టోనర్ వచ్చేసరికి ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది. దీనిలో మెయిన్ కంటెంట్స్ వచ్చేసరికి అలోవెరా, హైలూరోనిక్ యాసిడ్ అండ్ స్క్వాలిన్ ఉంటాయి. ఇది స్పెషల్లీ ఫర్ డ్రై స్కిన్. నాది డ్రై స్కిన్, సో నేను ఈ ప్రోడక్ట్ని తీసుకున్నాను. ముందు కొంచెం టోనర్ని ఫేస్లో ఒక ఫోర్ హెడ్ మీద, చీక్స్ మీద కొంచెం లిక్విడ్ అమౌంట్ వరకే వేసుకొని ఫుల్గా మసాజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫిజికల్గా మసాజర్స్ ఏం యూజ్ చేయట్లేదు, నా హ్యాండ్స్ని యూజ్ చేస్తున్నాను. బికాజ్ నా హ్యాండ్స్ నుంచి వచ్చే హీట్ వల్లనే స్ప్రెడ్ చేసి అదంతా స్కిన్లోకి అబ్జార్బ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, టోనర్స్లో దీనిలో ఉన్న కంటెంట్స్ అనమాట. ఎందుకంటే దీనిలో ఉన్న అలోవెరా చాలా డ్రై స్కిన్ని సూతింగ్ చేస్తుంది, కామ్ చేస్తుంది. అండ్ హైలూరోనిక్ యాసిడ్, దీనివల్ల మన స్కిన్ చాలా హైడ్రేట్ అవుతుంది ఇన్ కేస్ డ్రై స్కిన్ అయితే. అండ్ దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ ఉన్నది ఏంటంటే స్క్వాలిన్. దీనివల్ల స్కిన్కి ఫుల్ నరిష్మెంట్ వస్తుంది. డ్రై స్కిన్ కూడా చాలా హైడ్రేటెడ్గా కనపడుతుంది. సో నేను ఈ ప్రోడక్ట్ని చూస్ చేసుకున్నాను. స్టెప్ 2 వచ్చేసరికి నేను ఇక్కడ ఎసెన్స్ని యూజ్ చేస్తున్నాను. ఇది కాసారెక్స్ బ్రాండ్లో నుంచి స్నేల్ మ్యూసిన్ అనమాట. ఈ ప్రోడక్ట్ని నేను చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇది చాలా స్టిక్కీగా, మాయిస్ట్గా ఉంటుంది. దీన్ని ప్రిపరేషన్ వచ్చేసరికి స్నేల్స్ నుంచి కలెక్ట్ చేసిన, ఫిల్టర్ చేసిన ప్రోడక్ట్ని, మ్యూసిన్ని ఈ ప్రోడక్ట్లో యూజ్ చేశారు. దీనివల్ల మన స్కిన్ చాలా స్మూత్గా, హెల్తీగా ఉంటుంది. కొరియన్ స్కిన్ కేర్ యూజ్ చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్. సో నేను ఇప్పుడు ఈ మ్యూసిన్ని ఫ్యూ డ్రాప్స్ తీసుకుంటున్నాను. తర్వాత నేను ఒక గుడ్ మసాజ్ అయితే చేస్తున్నాను. ఎప్పుడైనా మసాజ్ చేస్తున్నప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లోనే మసాజ్ చేయాలి. అప్వర్డ్ డైరెక్షన్లోనే ఎందుకు మసాజ్ చేయాలి అంటే, స్కిన్ లూజ్ అవ్వకుండా టైట్గా ఉండడానికని ఇలా మసాజ్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే నేను ఈ ప్రోడక్ట్ని మొత్తం స్కిన్ మీద ఈవెన్గా అప్లై చేస్తున్నాను, స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేస్తున్నాము అండ్ ఆల్సో ఇన్ బిట్వీన్ నేను ట్యాపింగ్ కూడా చేస్తున్నాను. సో దట్ ద ప్రోడక్ట్ స్కిన్లోకి వెళ్ళిపోవాలని, అబ్జార్బ్ అవుతుందని. కేస్ మీ దగ్గర ఎనీ ఫేస్ మసాజర్స్ లైక్ గువాషా కానీ, యూవీ లైట్ మసాజర్ కానీ, ఫేస్ వైబ్రేటింగ్ మసాజర్స్ ఏమైనా ఉంటే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎస్పెషల్లీ నాకైతే నా ఫింగర్సే మంచిగా అనిపిస్తాయి. ఎందుకు అంటే, ఫింగర్స్లో నుంచి వస్తున్న మన హ్యాండ్స్లో నుంచి వస్తున్న హీట్ వల్ల ప్రోడక్ట్ అనేది స్కిన్లోకి బాగా అబ్జార్బ్ అవుతుందని నా ఫీలింగ్. ఈ కాసారెక్స్ స్నేల్ మ్యూసిన్ వచ్చేసరికి అరౌండ్ 1450 వరకు కాస్ట్ ఉంది. నేను ఆన్లైన్ నుంచి పర్చేస్ చేశాను. ఇన్ కేస్ ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్ చేసి తీసుకోవచ్చు. మసాజ్ అయితే చేసేసాను. ఈ ప్రోడక్ట్ వల్ల నా స్కిన్ అయితే చాలా నరిష్డ్గా, హెల్తీగా కనిపిస్తుంది. నాకు ప్రోడక్ట్ చాలా ఇష్టం. మన థర్డ్ స్టెప్ వచ్చేసరికి నేను అండర్ ఐ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి డాట్ అండ్ కీ బ్రాండ్లోది. అండర్ ఐ క్రీమ్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, దీంట్లో విటమిన్ సి, ఈ అండ్ కెఫీన్ అయితే ఉన్నాయి. ఇవైతే డార్క్ అండర్ ఐస్ ఉన్న వాళ్ళ డిస్కలరేషన్ని బ్రైట్గా చేస్తుంది. డార్క్ అండర్ ఐస్ ఉంటే బ్రైట్గా చేస్తుంది.
ఇంకోటి వచ్చేసరికి దీంట్లో బిల్ట్ ఇన్ మెటల్ అప్లికేటర్ ఉంది. సో మనం ప్రోడక్ట్ అప్లై చేసుకున్నాక ఈ బిల్ట్ ఇన్ మెటల్ అప్లికేటర్తో మనం మసాజ్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మన డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి అన్నమాట. డార్క్ సర్కిల్స్కి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల, సెకండ్ మనం సన్లోకి వెళ్ళినప్పుడు యూవీ ప్రొటెక్టెడ్ సన్ గ్లాసెస్ యూజ్ చేయకపోవడం వల్ల, థర్డ్ వచ్చేసరికి మన అండర్ ఐ స్కిన్ని మాయిశ్చర్గా ఉంచుకోలేకపోవడం వల్ల. సో మన అండర్ ఐకి కూడా మాయిశ్చరైజర్ అంటే అండర్ ఐ క్రీమ్ని యూజ్ చేయడం చాలా అవసరం. నేను ఈ పర్చేస్ చేసిన ప్రోడక్ట్ని యూజ్ చేయడమే కాకుండా ఇంట్లో నేను అండర్ ఐ కోసం చేసుకునే ప్యాక్స్ గురించి కూడా తర్వాత వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. ఎలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అండర్ ఐ ప్యాక్స్ వేసుకోవచ్చు అని. ఐస్ వచ్చేసరికి ఆల్మండ్ ఐస్ అనమాట. ఇలాంటి ఐస్ ఉన్న వాళ్ళకి ఐలైనర్లో ఎటువంటి డిజైన్స్ అయినా ఆల్మోస్ట్ సెట్ అయిపోతాయి. మీకు మీ ఐస్ ఏ షేపు తెలిస్తే కనుక కింద కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ఎవరి ఐ చాలామంది ఐస్ డిఫరెంట్గా ఉంటాయి. ఎవరికి వాళ్ళకి యూనిక్ ఐస్ షేప్ ఉంటుంది. కామెంట్స్ చూసాక నేను ఎవరి ఐస్కి ఏ ఐలైనర్ డిజైన్ సెట్ అవుతాయో పోస్ట్ చేస్తాను. సో కామెంట్ చేయండి. ఈ మసాజ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో మనం నెక్స్ట్ స్టెప్ పైన మన స్కిన్ బ్యారియర్ క్రీమ్ గురించి చూద్దాము, ఆర్ అదర్వైజ్ మాయిశ్చరైజర్. ఫోర్త్ స్టెప్లో నేను యూజ్ చేస్తుంది డాట్ అండ్ కీ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్. నేను ఒక పీ సైజ్ అమౌంట్ని అయితే తీసుకున్నాను. దీన్ని ఫేస్ మీద డాట్స్ లాగా అప్లై చేస్తున్నాను అక్కడక్కడ. దెన్ ఒకసారి ఈవెన్గా మొత్తం క్రీమ్ని ఫేస్ మీద స్ప్రెడ్ చేస్తాను. ఇప్పుడు క్రీమ్ అయితే స్కిన్ మీద ఈవెన్గా ఉంది. సో ఇప్పుడు నేను మసాజ్ చేయడం స్టార్ట్ చేస్తాను అప్వర్డ్ డైరెక్షన్లో. ఇలా మసాజ్ చేస్తూ ఇన్ బిట్వీన్ నేను ట్యాపింగ్ కూడా చేస్తాను స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వడానికి, సేమ్ యాజ్ ఇన్ ప్రీవియస్ స్టెప్స్. ఈ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో సెరమైడ్స్ అండ్ హైలూరోనిక్ యాసిడ్ ఉంది, ఆల్సో రైస్ వాటర్. ఇది వచ్చేసరికి డ్రై స్కిన్ వాళ్ళ స్కిన్ని చాలా ఇంటెన్స్గా మాయిశ్చర్ చేస్తుంది, రిపేర్ కూడా చేస్తుంది ఇన్ కేస్ బాగా డ్రైగా ఉంటే, అండ్ సూతింగ్ టెక్స్చర్ని ఇస్తుంది. దీంట్లో ఎటువంటి ఫ్రాగ్రెన్సెస్ కూడా లేవన్నమాట. ఇది స్కిన్ బ్యాలెన్స్ని కూడా పీహెచ్ బ్యాలెన్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. నా స్కిన్ అయితే చాలా నరిష్డ్గా హెల్దీగా కనిపిస్తుంది. ఈ మాయిశ్చర్ అయితే సూపర్ అనమాట. నెక్స్ట్ అండ్ ఫైనల్ స్టెప్, మన లిప్స్ని హైడ్రేట్ చేస్తున్నాము. లిప్స్కి కూడా మాయిశ్చరైజర్ అవసరమే కదా. ఇదైతే నేను మినిక్సో స్టోర్లోంచి తీసుకున్నాను. ఇది కలర్ అంతగా ఇవ్వదు, బట్ ట్రస్ట్ మీ ఇట్స్ ఎ గుడ్ లిప్ బామ్. లిప్స్ని అయితే చాలా హైడ్రేట్ చేస్తుంది. నా స్కిన్ కేర్ అయితే అయిపోయింది. ఓఎంజీ, నా స్కిన్ అయితే సూపర్ హైడ్రేటింగ్ అండ్ ప్లంపీగా ఉంది. అంటే మంచి స్కిన్ కేర్ అండ్ మేకప్ టిప్స్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సయునరా.